4వ అధ్యాయము. ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాదండి, కొత్త మీకు చెప్దామంటే ఇంకా అంతవరకు నేను ఈ ప్రకటన గ్రంథంలో 2 ప్రశ్నలు మాత్రం అడుగుతాను. చెప్పగలిగిన వాటికి నిజంగా మీరేమో అందుకొని ప్రయత్నిస్తాను, కానీ వెళ్ళేటప్పుడైనా ఇస్తాను, 100 రూపాయలు ఇస్తాను. ఒక్కొక్కరు చెబితే నిజం ఇస్తాను, అబద్ధంగా ప్రీతిని చెప్తాను. ఇది ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా ఇస్తాను, మర్చిపోవద్దు. దీనిలో ఒక 4 పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, యోహాను గారిని లేదా యోహాను గారు ఆత్మవశుడైనప్పుడు పరలోక రాజ్యం తీసుకువెళ్ళటం జరిగింది. అది ఒకటి. అది తర్వాత 2వది, ఒక సింహాసనం వేయబడింది. సింహాసనంలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆ వైపు ఈ వైపు 12 కుర్చీలు తప్పున సింహాసనాలు మొత్తం 24 వేయబడి ఉన్నాయి. అలాగే సింహాసనశీనుడైన వాడు అక్కడ వర్ణన డిస్క్రిప్షన్ చాలా బలంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ సింహాసనం ముందుగా ఒక రివర్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఏ సీ ఆఫ్ గ్లాస్, స్ఫటిక సముద్రము లాంటిది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే 24 ఎల్లర్స్, 24 పెద్దలు, వారి యొక్క స్థితిగతులు. ఇకపోతే 4 లివింగ్ క్రీచర్స్, 4 జీవులు. దేవుడు బిడ్డలారా, 4 జీవులు 4 రకమైనటువంటి ముఖములు ఉంటాయి. 4 ఒకే ముఖములు ఉన్నాం. 4 ఉంటాయి. దేవుడు బిడ్డలారా, కనుక అలాగూ సింహాసనాశ్రుడైన యేసు ప్రభు వారిని అక్కడ ఆరాధించినట్లుగా 9 నుండి 11 వచనములు కనిపిస్తూ ఉంటాయి. సరే, బాగానే ఉంది. మొదటి వచనం చదవలసిందిగా మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఎక్కడ రాస్తాది? యేసుక్రీస్తుని అక్కడ రాయగలరు. మత జయమా, నేను చెప్పిన మత జయమా 4 వచనం. సంగతులు జరిగిన తర్వాత గట్టిగా ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. దేవుని బిడ్డ, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆ 2 మాటల్లోనే. ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు? ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు చెప్పగలను వారు చెప్పండి. ఈ సంగతులు జరిగిన తరువాత అని రాయబడింది. పైవారు చెప్పలేకపోయినా అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. చెప్పలేమంటే చెప్పండి అబ్బా, ఏం పర్వాలేదు. చెప్పగలరా? ఏమండి అంత పండితుల్లాగా కూర్చున్నారు, అంత బైబిల్ స్కాలర్సా, థియాలజిస్టా? మరేంటమ్మా చెప్పండి. చెప్పంటారా? చెప్తారా? ఏ లేఖనాలు?
అక్కడ చూశాను జరిగింది. ఇంకెవరైనా చెప్పండి, ఇంకెవరైనా చెప్పండి. అది కొంతవరకు కాదు. ఇంకెవరైనా బుర్ర పెట్టండి అబ్బా. సరే నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమి నా సంగతులు అంటే, యోహాను గారికి 7 సంఘముల యొక్క సంగతులు ఆయనతో మాట్లాడి 7 సంఘముల యొక్క పరిస్థితి ఇలా ఉంది కనుక 7 సంఘముల యొక్క పరిస్థితులు విశ్లేషించి ఆయనతో చెప్పడం జరిగింది. అది అయిన తరువాత ఈ 4వ అధ్యాయం. కనుక ఈ విధముగా పద్మస్లో ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడి, నేను చెప్పబోయే ఒక పుస్తకంలో రాయ్యా, నేను యేసులో ఉన్న 7 సంగతుల గురించి నేను చెప్పబోతున్నాను అని దేవుడు చెప్పినప్పుడు అవన్నీ కూడా విశ్లేషకరముగా తెలియజేసిన తర్వాత, ఇవన్నీ తెలియజేసిన తర్వాత అప్పుడు అన్నాడు, ఈ సంగతులు జరిగిన తరువాత. ఇప్పుడు చెప్పండి, ఏ సంగతులు? ఏంటంటే మళ్ళీ నాకే కొట్టేస్తున్నారే. ఏ సంగతులు? ఎవరు చెప్పింది? బాగా మంచి 7 సంఘముల యొక్క పరిస్థితి అంతా తెలియజేసిన తరువాత, ఆ సంఘములకు తెలియజేసి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బలంగా బయలుపరిచిన తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇది. అది అవ్వకుండా ఇది జరగలేదు అని అర్థమే. నిజమేనా? అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి దగ్గరకు ప్రధానం పంపించదా? ప్రధానం అయితేనే నా పెళ్లి కాకుండా ప్రధానం అవుతుందా? చెప్పాలి. అదేగా, ఇది 50% మ్యారేజ్ అయింది. అవునా కాదా? తెలుసా? చెప్పండి అబ్బా. అవును. ఈ ప్రధానము కాకుండా ఎవరైనా సరే అమ్మాయిని చేసుకుంటాను అనేవాడు ఎవడన్నా వచ్చుంటాడా? చేసుకోవచ్చు, నాకు తెలియదు. మరి అవి లవ్ మ్యారేజ్ అంట. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కనుక చెబుతున్నాములు ముందు ఒక సంగతి జరిగింది. ఆ సంగతి ఏమిటి? పద్మస్లో దేవుడు మాట్లాడి, నేను యేసులో ఉన్న 7 సంఘముల గురించి నేను చెబుతున్నానయ్యా, నీవు ఇవన్నీ కూడా ఒక పుస్తకంలో రాయి అని తెలియజేసిన తర్వాత, ఆయా సంఘములకు అన్ని కూడా నువ్వు వర్తమానాలు పంపిన తర్వాత, అవన్నీ జరిగిన తర్వాత జరిగిన సంగతులు. అందుకని ఈ సంగతులు జరిగిన తర్వాత, అర్థమైందా లేదా? చెప్పండి. అది పరిస్థితి ఒకసారి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. అది behold, the door opened in heaven. పరలోకములో ఒక తలుపు తెరవబడి. దేవుని బిడ్డలారా, ఇది ఎవరు చూశారు? నువ్వు చూసారా? ఎవరు? యోహానుగా. అంటే దేవుని బిడ్డలారా, శిష్యులలో పేతురు గారు అతను ఎందుకు అనుకుంటున్నాము? ఎవరు తగ్గించడానికి లేదు. ఈ యోహాను గారు కూడా మామూలు వ్యక్తి కాదు అనే సంగతి గ్రహించాలి. ఆయన చూశాడు. ఒక పరలోకము తలుపు ద్వారము తెరవబడి ఉందంట. అది తెరవబడకపోతే సింహాసనం చూడవు, సింహాసనం వాళ్ళు చూడవు. ఆ సింహాసనం మధ్య ముందుగా ఆ స్ఫటికం వంటి గాజు వంటి స్ఫటిక సముద్రం ప్రవహించడం చూడవు. అలాగే 20 పెద్దలు చూడవు. అలాగే 4 జీవుల
వీళ్ళందరూ కలిసి ప్రభువుని ఆరాధించేటువంటి ఆరాధన అంతకంటే నువ్వు అది చెప్పండి. కనుక దీనంతా మూల కారణం ఏంటది? అది ఏమిటి? తెరబడేది తలుపు. కనుక ఒక వ్యక్తిని ఇంట్లోకి రావాలంటే తలుపు తీస్తేనే వస్తాడు, తలుపు తీసుకోవడా వస్తాడా? చెప్పాలి. ఏమన్నా మా ఇంట్లో పలానా వస్తువు ఉందండి, పలానా చోట పెట్టాను, కొంచెం తీసుకొచ్చి పెట్టండి అని అంటాం. మంచిదే, చెప్పడానికి బాగా చెప్పావు. కానీ ఆ ఇంటి తాళం అతను చేతికిస్తే అది తీసుకుని లోపలికి వెళ్ళి ఎక్కడ పెట్టామో ఆ ప్లేస్ ఏంటో చూసుకుని తీసుకొస్తాను. కనుక మేము ఏమి ఇవ్వకుండానే పోయి తీసుకుంటే అతను బయట ఉంటాం. అలాగే యోహాను గారు కూడాను ఈ సంగతి అయిపోయిన తర్వాత జరిగింది మంచిదే, రామయ్య ఒకసారి వచ్చి చూడు, అలాగ చూస్తూనే ఉన్నాడు. పరలోకపు తలుపు అనగా ద్వారం తెరవబడి ఉంది. దేవుని బిడ్డలారా, తెరవబడుట ఎంత గొప్ప ఆశ్చర్యత. నీవు దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్తానికి తెరవబడి ఉంది. ర్యాప్చర్ సెన్స్. రేపత్తబడిన భక్తులందరూ వెళ్ళిపోవటానికి అది తెరవబడకపోతే, మూయబడి ఉంటే నువ్వు వెళ్ళలేవు. కనుక దేవుని బిడ్డలారా, అది తెరవబడి ఉంది. ఇంకొక ప్రశ్న తగ్గిన మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. చాలు, ఆపాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ ప్రథమంలో చదివేశారు గతంలో. ఇప్పుడు ఒకవేళ బైబిల్ పూర్తి చేసిన వాళ్ళు 5 నెలలు చదివారేమో నాకైతే తెలియదు. దాదాపుగా వినాలి. మొదటి వినేటువంటి భూరధ్వని వంటి స్వరము విన్నాడంట. మొదట ఫస్ట్ టైం విన్నాడు. ఎక్కడ విన్నాడు? ఎప్పుడు విన్నాడు? ఈ రెండింటికి నాకు సమాధానం రావాలి, మీ దగ్గర నుంచే రావాలి. మేము హోప్లెస్ క్యాండిడేట్స్ అన్ని చేతులు ఇక్కడ పడేస్తే అప్పుడు చెప్తా. కొండ ఏ కొండ? ఎక్కడైతే అవన్నీ నువ్వు చెప్పొద్దు, చూసి చెప్తే ఎట్లా? నువ్వు చూసి చెప్తున్నావు. అదే ఇప్పుడు తీసేవలేదా? అది చూసి చెప్తే నీకెందుకు 100 రూపాయలు ఇస్తా? చూసి చెప్పడానికి లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక్కసారి విన్నాడు, సేమ్ వాయిస్, ఫస్ట్ టైం లో అతను విన్నాడు. అంటాడు ఆయన, ఐ హర్డ్ ఫస్ట్ టైం గాడ్స్ వాయిస్. నేను ఒకసారి విన్నాను దేవుని స్వరము. అది ఎలా ఉందంటే భువనధ్వని. భువనం పట్టుకొని మాట్లాడుతుంటే దాదాపుగా ఎంత గంభీరంగా ఉంటుందో అలాంటి గంభీరమైన స్వరాన్ని ఒకసారి విన్నాను. ఎక్కడ? పద్మస్లో ఉన్నప్పుడు. ఎప్పుడు? అది చూసారండి. చదువుతారా? మొదట అధ్యాయం ఏది ప్రకటన. అది గుర్తుంచుకో. ప్రకటనము మొదట అధ్యాయం 10-11 కలిసి ఉంటాయి. చదువు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి. కనుక మొదటిసారి విన్నాడు, అదే స్వరం ఇప్పుడు వింటున్నాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఏది అర్థమవుతున్నాడు? అర్థమైందా? మొదటిసారి పద్మస్ లో ప్లేస్ ఆఫ్ పద్మస్ లో అక్కడ ఉన్నప్పుడు మొదటిసారి విన్నాడే ఆ స్వరము విన్నా. సేమ్ వాయిస్ ఇక్కడ రెండవసారి విన్నాడు. అంటే కొంత టైం పట్టిందండి. ఈ 7 సంఘముల పేర్లు చెప్పి వ్రాసిన విషయాలు వర్తమానంలో పంపించిన తర్వాత
దేవాది దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వారు 7 సంఘములు ఎవరు నశించిన ఇష్టం లేక లోపల సరి చేయబడి దేవుడు బిడ్డలారా చక్కగా ఈ వీరందరూ కూడాను దేవుడి యొక్క కృప పొందాలని దేవుడు మాట్లాడటం జరిగింది. అదే స్వరము ఇక్కడ రెండవసారి విన్నాడు. మొదటిసారి ఎలాగ విన్నాడు? సేమ్ వాయిస్ విన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడి స్వరము వినుట నేను 2 విషయాలు మీకు చెప్తాను. దేవుడి స్వరం విషయంలో నాకు కొంచెం అనుభవాలు ఉన్నాయి కనుక. ఒకటి, దేవుడు కొన్ని వాగ్దానాలు చేసేటప్పుడు నిన్ను పిలుచుకుని ఏర్పాటు చేసుకునేటప్పుడు నిన్ను అధికంగా ప్రేమించి ఉన్నతంగా తీసుకోవాలని ఒక ప్రణాళిక రచించినప్పుడు అప్పుడు మాట్లాడే వయస్సు వాస్తవానికి నా వయసులో ఏం లేదు, కానీ ఎలా ఉంటుందంటే, నా కుమారుడా, నా కుమారి అని మెల్లని స్వరము వినిపిస్తుంది. కొన్ని సందర్భంలో ఇదే వయసు మారిపోతుంది. ఇదే వయసు మారిపోతుంది. మన తిరుగుబాటప్పుడు, మన అవిధేయతప్పుడు, మన యొక్క దేవుడు మన పట్ల చేస్తున్న వాగ్దానములు అనుభవం తెచ్చుకోకుండా వాటిని ఒట్ట కలిగింద చేసినప్పుడు కొంచెం తీక్షణంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, కనుక ఆ తీక్షణమైనటువంటి వాయిస్ వద్దు, మనకెవరికి వద్దు. అవునా కాదు? చెప్పండి అబ్బా, అవునా అండి భయవారు? వద్దు. ఆయన దయగల, ప్రేమ గల, కృప కలిగిన, అమ్మ మంచితనము కలిగిన, అలాగే ఆయన అన్ని విషయంలో దీర్ఘ శాంతము గల అలాంటి స్వరం మాత్రమే మనం ఉన్నాం. వెళ్ళడానికి ఇష్టపడదాం, ఉగ్రతకు చోటు. దేవుని బిడ్డలారా, కనుక ఈ స్వరము ఇలాంటిది, బూర ధ్వని వంటిది ఒకసారి. ఎందుకంటే 7 సంఘాల ప్రమాద ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నాము. ఏడు సంఘములలో ఏదో ఒకటి ఉంది కనుక కొంచెం గంభీరంగా చెప్పగలిగినటువంటి స్వరం విన్నా. సేమ్ ఇక్కడ కూడా అదే వాయిస్ విన్నా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని గురించి చూడటం అస్సలే వద్దు. ఎందుకంటే నాకు దేవుని ఆత్మ ప్రేరేపించి చెప్తున్నాను. 20వ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. చదువుదాం, చూడండి. 20వ గ్రంథము విలాపముల తర్వాత ఉంటుంది. యెషయా గ్రంథము తర్వాత, యెషయా గ్రంథము తర్వాత ఉంటుంది. 21వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13 త్వరగా. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఆ. నీకేమి కనపడుచున్నదని సెలవీయగా, ఆ. నేను మసలుచున్న పాన నాకు కనపడుచున్నది, ఉమ్. దాని ముఖము ఉమ్. ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. ఆ. అందుకు యెహోవా ఆ. ఇలాగ సెలవిచ్చెను, ఉమ్. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఉమ్. ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. చాలు, తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ పోలింగ్ పార్ట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉందంటే తెలుగులో మన బైబిల్లో వస్తున్నది అని. దేవుని బిడ్డలారా, ఆ నీరు చాలా భయంకరంగా కిందికి పైకి అలాగా, ఒక మాట చెప్పాలంటే తెలుగులో మనం ఏమనుకుంటాం,
ఏమవుతుందంట? తెల్లుతుందండి. రేపు నరకం కూడాను ఇలాగనే కిందికి పైకి తెల్లుతూ ఉంటుంది. ఆత్మలు కిందికి పైకి అలాగ కిందికి వెళ్ళటం, పైకి రావటం, కిందికి వెళ్ళటం, పైకి రావటం, పై నుండి కిందికి పోవడం, ఆక్రందిస్తూ కేకలు పెడుతూ ఇలాంటి భయంకర స్థితి ఉంటాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మస్తులుతున్న బాధ ఇజ్రాయేల్ మీదకి రాబోతున్నటువంటి గిడుల గురించి ముందుగా ఇది మ్యాక్ దేవుడు బాగా చెప్పేస్తున్నాడు. ఉత్తర దిక్కు విశేషకరం ఉన్నది. స్పెసిఫిక్ గా నార్త్ డైరెక్షన్ చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాడు? ఉత్తర దిక్కు నుండే ఒక బలిష్ఠుడు బయలుదేరి ఉన్నాడు. దేవుడి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు వాడు బలిష్ఠుడు? నెబుకద్నెజరు. కనుక భయంకర శోధన ఇజ్రాయేలు మీద రాబోతుందని దేవుడు అక్కడ విషయాన్ని ఆ మసులుచున్న బాణను చూపించడం జరిగింది. దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అంటే ఇది ఒకరితో సమానం. దేవుడు కోపము. ఒక మాట చెప్పాలంటే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చదువుదాం చూడండి. కీర్తనకాండము. ఆయన ఒక చేతిలో ఏముందో మరొక చేతిలో ఏముందో కొంచెం చూద్దామబ్బా, చూద్దాం. 75 ఆసాపుగా రాసిన కీర్తన, సాంగ్ ఆఫ్ ఆసాప్ 75. 8 చదవాలి త్వరగా. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంపారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క చేతిలో ఏముందమ్మా? ఒక పాత్ర ఉన్నది. అదే ఉగ్రత పాత్ర, అదే ప్రళయంతో ఉన్న పాత్ర, అదే నీ మీదకి నా బాబుకి మనందరం మీద రాబోయే శిక్ష అర్హత కలిగినటువంటి పాత్ర ఆయన చేతిలో ఉన్నాడు. బిడ్డలారా, నేను ఒక విషయం చెప్తున్నాను. బైబిల్లో నెబుకద్నెజరు అనేవాడు ఉన్నాడు, మీకు అందరూ తెలిసింది. సరే, విజయం ఇస్తే ఇవ్వచ్చు కొన్నిటిలో, చాలా మేలు జరిగితే జరగవచ్చును. నీ పట్ల దేవుడు అద్భుతం చేయొచ్చు, లేదా నా పట్ల అనుకోండి, వాడి పట్ల అనుకోండి. నెబుకద్నెజరు జరిగినంత మాత్రాన, దేవుడు నీ పట్ల చేసినంత మాత్రాన ఆయన కనపరచడం మర్చిపోయి నేను నువ్వు హెచ్చించుకున్నట్లయితే దేవుడు ఏం చేశాడు? ఒక మనిషిని అరణ్యముకు తరిమి పశువుగా మార్చి గడ్డి తినిపించాడు. 8 సంవత్సరములు అనక వాడికి సరిపోయిందప్పటి కాలం. ఇప్పుడు నీకు నాకు చాలా కష్టపడవాలి. ఆఫ్టర్ పనిష్మెంట్ అతను రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. మామూలుగా వచ్చి దేవుని కనపరిచాడు. అంత పరిస్థితులు ఎందుకండి? అంత స్థితి ఎందుకండి? ఆలోచించండి. కనుక ఇక్కడ దేవుడి చేతిలో ఒక పాత్ర ఉన్నది, చాలా భయంకరమైనది. రాక్షసం పొంగుతున్నది, పొంగుతూ ఉన్నది. పొంగే రాక్షసం ఉన్నది, పొంగన రాక్షసం ఉన్నది. గమనించాలి. పొంగేటువంటి రాక్షసం ఒక రకం ఉన్నది, పొంగనటువంటిది ఉన్నది. పొంగే రాక్షసం ఎలాంటిదో మీకు తెలిస్తే చెప్పండి. పులిసినది దేవుని బిడ్డ. పులిసింది కనుక పొంగుతుంది ఉన్నది. ఇప్పుడు అందులో బ్రిడ్జ్లు వచ్చినాయి కనుక ప్రతిదీ దానిలో దోసేస్తున్నాం. దేవునికి అది పులుపు అనేది రానివ్వడం లేదు కదండి. మా ఇంట్లో ఎవ్వరు పులుపు తినండి, ఒకప్పుడు తిన్నా వాళ్ళేది. అవునా కాదా? వస్తువులు తినండి, ఒకప్పుడు తెలియదా? కనుక దేవుని బిడ్డలారా, పులుపు పొంగుతుంది. కనుక ఇక్కడ
అనేది వేసి ఈ ద్రాక్ష రసంలో ఎన్నో రోజులు ఉంచుతారు. అలా పొలయబెట్టిన తర్వాత దాదేవి తెలియకుండానే మత్తు ఏర్పడుతుంది. అదే కదా ఇప్పుడు నేను అంత కొట్టుబడేస్తున్నారు కనుక దేవుని బిడ్డలారా ఇది పొంగుతూ ఉంటుంది. పొంగనది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. అందుకే మనమందరం కూడాను ప్రతి నెలలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆలోచించండి ప్రియులా, దానిలో కల్మషం లేదు, దానిలో ఏమంత డాగు లేదు. పరిశుద్ధుని యొక్క రక్తం కనుక ఇది చేతిలో ఉన్నది ఇది పరిశుద్ధునే, ఇది కాదండి. పొంగుతున్నది, రాక్షసం పొంగుతూ ఉన్నది. దానిలో సంభారము ఓ మాటలు అక్కడ రాయబడింది. అందులోని రాక్షసం అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. సంభారము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మిక్స్ అంటే రకరకములుగా కలిసి ఉన్నది. రకరకములుగా కలిసి ఉన్నది. ఒకే రకం ఉంటుంది ద్రాక్షాస్త్రం. పులుపు లేనిది, పులియ బెట్టనది, పరిశుద్ధుని యొక్క రక్తంతో సమానముగా ఒకటే ఉంటుంది. ఇది రకరకములుగా ఉన్నది. అంటే దేవుడు యొక్క కోపం ఈ విధంగా నలుగు దిశలా ఇలాగా అమ్ముకుంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దానిలోది పూర్తున్నాడు యావత్ ప్రపంచం మీద. అందుకే ఈ పరిస్థితులు సంభవించింది. కనుక అలాగా మనం చోద్యం పొందుతాం. ప్రభు త్వరగా వస్తున్నావు. అనంతము ర్యాప్చర్ సైన్స్ లో ఉన్నారు. ఎత్తబడేటువంటి భక్తులలో పెండ్లి కుమార్తెలు ఉండేలాగా ఉండాలి. ఎందుకంటే ఆ కాలం కూడా పెద్ద ఎక్కువేం లేదండి. కనుక ఈ విధంగా అక్కడ ఆయన పరలోకము తలుపు తెరవబడి ఉంటాం. ఒక బూనమంత్రి మొదటి విన్నటువంటి బూనమంత్రి ధ్వనితో ఒక స్వరం వింటాం జరిగిందండి. దేవుని బిడ్డలాగా అక్కడి నుండి ఆయన ఒక చక్కని సంఘటన చూశాను. ఒక మంచి దృశ్యాన్ని చూశాను. ఒక సింహాసనం వేయబడి ఉందని చెప్తాను. ఆ సింహంలో కూర్చున్న వారి వ్యక్తిని చూశాడంట. దేవుని బిడ్డలారా, దాని వర్ణన డిస్క్రిప్షన్ చాలా శ్రేష్టమైనది. చదువుతారా? నేను త్వరగా లాగేసి దానిలో ఒక పాయింట్ చెప్పేసి ఇస్తాను ఈరోజు. కొంచెం తర్వాత ఏం చదువుతారు? గ్రంథం ఎన్నో అధ్యాయం? 4 చదువు. ఆ మాటలాడిన వారు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి పరలోకమంది ఏం వేయబడింది? నీ ఇంట్లో వేయబడింది. ఎక్కడ వేయబడింది? పరలోకమంది వేయబడింది. అత్యున్నతుడు కూర్చోటానికి, అమ్మా వెలుపుల్లో మీద కూర్చోడానికి, యావత్ ప్రపంచంగా చాలా దేవుడు కూర్చోడానికి, మహోన్నతమైన దేవుడు కూర్చున్నటువంటి సింహాసనము మామూలు సింహాసనం కాదు. తిరుపతిలాక ఒక సింహాసనం వేయబడింది. సింహాసనందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఒకడు ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు కూర్చున్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలిన వాడు. సూర్యకాంత పద్మం ఈ రాయుడు వచ్చి నెక్స్ట్ వీడియో మాట్లాడతాం. ఒకటి ఇంగ్లీష్ లో అది సూర్యకాంత పద్మం అంటే జస్పర్ అంటే దాదాపుగా ఇది ఎలా ఉంటుందంటే ఇది కలరు దాదాపుగా వచ్చేసి రకమైనటువంటి బ్లూలో ఒక వైట్ కలిసినట్లుగా ఉంటుంది. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి. మరకతము అంటే ఇంగ్లీష్ లో శారీడస్ అంటారు. అంటే ఇది దాదాపుగా రెడ్, కంప్లీట్ రెడ్ కలర్ గా ఉంటుందంట. మూడో చెప్పు. సింహాసనము చుట్టూ 24 సింహాసనం ఉంది. ఎమరాల్డ్ అని రాయబడింది. కంప్లీట్లీ గ్రీన్. కనుక ఇవన్నిటిలో కలిసినటువంటి ఒక రకమైన మంచి కలిగిన సింహాసనంగా అక్కడ గుర్తించబడుతుంది.
ఈ సింహాసములందు ఆ. 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ. తమ తలల మీద ఆ. సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారు కూర్చుండిరు. ఎక్కడ ఉన్నాయి ఈ సింహాసనం? అమ్మా, ఎట్లా ఉన్నాయి సింహాసనం అని చెప్పండి. మీరు ఆత్మలు చూస్తున్నట్టుగా చెప్పండి. సెంటర్ పాయింట్ దేవుడు. వినండి, ఇది సెంటర్ పాయింట్ దేవుడి సింహాసనం. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 12 సింహాసనాలు వేయబడి వాళ్ళు ఆశ్చర్య అయ్యారు. ఎవరు వీళ్ళు? 24 ఏళ్ళ. అందుకనే పాట పాడేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు పాడటం లేదు కదా. 24 పెద్దలతో కనుక దేవుడు బిడ్డలారా, ఈ విధంగా సింహాసనం వేయబడినాయి. అసలు ఆ సింహాసనంలో నుండి ఆ. మెరుపులను ఆ. ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ. మరియు ఆ. ఆ సింహాసనం ఎదుట ఆ. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఆ. అవి దేవుని ఉమ్. 7 ఆత్మలు. ఉమ్. మరియు ఉమ్. ఆ సింహాసనం ఎదుట ఆ. స్ఫటికమును పోలిన ఆ. గాజు వంటి ఆ. సముద్రం ఉన్నట్టుండెను. ఆ. ఆ సింహాసనమునకు మధ్యను ఆ. సింహాసనము చుట్టూను ఆ. ముందు వెనుక ఆ. కన్నులతో నిండిన ఆ. 4 జీవులుండెను. తర్వాత ఆ సింహాసనం పైన ఇంద్రధనుసు అనేది కూడా ఒకటి ఏర్పడి ఉంటుంది. ఇంద్రధనుసు దేని సాధిస్తూ అంటే గాసులు, దేవుడు మహిళ. దీని విషయాలు సింహాసనం గురించి వచ్చే వారిలో సింహాసనం ఎన్ని ఉన్నాయి ఏమిటి అనేది నేను క్లియర్గా డిఫరెన్సెస్ సహా చెప్తాను. మీకు అర్థం కావడానికి మాత్రమే పూర్తిగా అవుతుందని చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. సింహాసనములు, అలాగే దేవుని మహిమ ఎవరెవరు చూశారు, ఎవరెవరు చూశారు వచ్చే వారిలో మీకు అన్ని కూడా నేను చెప్తాను. ఈ తర్వాత ఈ విధంగా అక్కడ వీళ్ళందరూ కూడా దేవుని అక్కడ ఆరాధించడం జరిగిపోయింది. దేవుని బిడ్డలారా, సింహాసనాశ్రీయుడు యేసు ప్రభువారు అతి శ్రేష్ఠుడు, గంభీరుడు. అలాంటి దేవుని యొక్క ముఖ దర్శనకు వెళ్ళి నువ్వు కూడాను ఆ వారిలో ఆరాధించే భాగ్యం నేను ముందులో దాని కొరకే ఈ లోకంలో నేను పోరాడాలి, దాని కొరకే ప్రయాసపడాలి, దాని కొరకే ఎంతైనా నీ జీవితం హెచ్చించాల్సింది. ఎంతైనా సరే ఆత్మ శరీరములు జరిగిపోవాల్సిందే, ముదిగిపోవాల్సిందే. ఇలాంటి గొప్ప ధన్యత కొరకే, ఇలాంటి గొప్ప ఉన్నతమైన కృప కొరకే ఈరోజు నేను సాగిపోతున్నాను అనుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, ఈ ధన్యత ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు, నాకు తెలియదు. కనుక ఇలాంటి స్థితి ఒకసారి నేను జీవితంలో ముగించుకో, ఆలోచన చేస్తూ కావాలా ఆ 24 పెద్దలు ఆ 4 జీవులతోనూ సింహాసనాశ్రీయుడైన యేసు ప్రభువారు చక్కగా కలిసి ఉంటారు. దేవుని యొక్క మహిమకు సాధిస్తున్నటువంటి దేవుని బిడ్డల రాసిందో ఎంత ఉవ్వెత్తుగా అక్కడ ఉంటుంటాం. అలాంటి ప్రభువుని ఒక్క దర్శనం చేసుకుంటాం. నేను ధన్యవాదాలు చేస్తాను. దాని కొరకే పడా దెబ్బలు తిన్నాను, రాళ్ళతో కొట్టబడ్డాను, హింసలు పడ్డాను, అనేక ఉపద్రములు ఎదుర్కొన్నాను, అనేక పరిస్థితులు రుచి చూశాను. ఈ లోకం శాస్త్రం కాదనుకున్నాను, ఈ లోకం అమ్మా యోగ్యమైనది కాదు, శాస్త్రం అదే అని గ్రహించిన వారే దూరం నుండి చూసి ఏం చేస్తారంట వాళ్ళందరూ వందనములు పలికారంట. సాగిపోవుదము ప్రభులో సంపూర్ణ సమర్పణతో
వేడిగా పడతాం. ఇహలోకం యోగ్యమైంది కాదని గ్రహించు, ఈ లోకపు నతను గతించుతుంది. దేవుని బిడ్డలారా, వచ్చే వాళ్ళను విశేషకరంగా దేవుని యొక్క సింహాసములు ఎవరెవరు చూశారు, ఆయన మహిమ ఎలా ఎవరితో మంది చూశారు. ఇంకొక విషయం చెప్తున్నాను, అసలైన శిస్తులైన దేవాది దేవుని చూసి లోకంలో బ్రతికిన వాళ్ళే, లోకంలో బ్రతికిన వాళ్ళే. మన ఒక దైవజనుడు నాకు స్టేటస్ పెట్టారు. ఒక విశ్వాసి సముద్రంలో కొట్టుకుని పోతూ ఉన్నాడు. ప్రభా, నువ్వు నన్ను ఎలా రక్షిస్తావో నాకైతే తెలీదు, నీ మీద నా ఆశ అని అనుకున్నాడు. ఆక్రందిస్తున్నాడు. ప్రభు ఒక చిన్న పడవ మీదుగా వచ్చి అతను రక్షించడానికి నా చేపెట్టుకురా అన్నాడు. అతను అనుకున్నాడు, ఇది మామూలు మనిషి కదా, దేవుడు ఏదో పరలోకం నుండి వస్తాడు నాకు సాయం చేస్తాడు అనుకున్నాను కదా అనుకున్నాడంట. అందుకని నెగ్లెక్ట్ చేసేసాడు. అది వెళ్ళిపోయింది. రెండోసారి మరలకు ఆక్రోధించాడంట, అయ్యా మునిగిపోతున్నాను అని. సరే కదండి, ఒక పెద్ద షిప్లో వచ్చేసాడు దేవుడు. అట్లా కూడా నువ్వు దేవుడు చెల్లించి రమ్మంటే, అప్పుడు కూడా నేను మానవుడు మనిషి కదా, నేను నన్నేంటి చేపట్టుకుంటా, నేను లోపలికి వెళ్తాను, అసలైనా దేవుడు పరలోకం నుండి రావాలి అనుకున్నాడంట. మూడోసారి ఫ్లైట్లో వచ్చాడు దేవుడు. అట్లా కూడా దగ్గరికి తాడు వేసి లాగుదాము నా కుమారుడు అని చెప్పేసి ప్రయత్నం చేస్తే, అట్లా కూడా ఇది మామూలు వ్యక్తి అనుకున్నాడంట. మునిగిపోతూ ఆక్రమిస్తే దేవుడు అన్నాడంట, నేను 3 సార్లు నీ యొక్కకు వచ్చాను. వినాలి ఇక్కడ, 3 సార్లు నేను నీ యొక్కకు వచ్చాను. నేను మామూలు మనిషిని అనుకున్నాను. నేను అసలైన శిశులైన తిరిగి వస్తే నువ్వు చూడలేక నువ్వు చేస్తావు అని అన్నాడంట. దేవుడు పిల్లలు ఆలోచించి, అసలు దేవుడిని చూస్తే చచ్చిపోతాం, బ్రతకం. మోషేనే చూడలేదు, స్వరమే విన్నాను. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి కూడా ఆయనతో ఉన్నట్టు ఉండి కూడా, అందుకే కదా నేను నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అన్నాడు. నన్ను చూస్తే సత్తావయ్యా మోషే, కనుక నా వెనక భాగం చూడు, నేను దాటిపోతూ ఉంటాను. ఏం చూడు చెప్పండి అందులో చూడు అన్నాడు. కనుక గుర్తించగలిగి ఉండాలి, గుర్తించగలిగినట్లుగా ఉండాలి. ఆలోచించండి. నేను ఒక ఆమె నాకు కాలు చెప్పింది, ఆ కాలం చెబితే నాకు పొరబోయింది, అందుకని వినను. అమ్మో నీకు దండం పెట్టను, నువ్వేమో ఎంత చెబుతా ఉంటావు, నేను విన్నాను అన్నాను. కాదమ్మా ఒకటే నాదే, అది చెప్పు ఒకటే, అది కూడా గొప్పగా చెప్పాలి, నేను కూర్చోలేదు, నా వల్ల కాదు అన్నాను. సరే చెప్పింది. చెబుతూ, అమ్మా అన్నం స్వయంగా నువ్వే నాకు చూపించావు, ఇట్లా సంగతి అని చెప్పింది. చెప్పిన తర్వాత అన్నది అర్థం చెప్పమ్మా అని నేనంటే దేవుని నాకు సింపుల్ కానీ ఏమి లేదన్నా చెప్పేది, తలకాయ దిగి పాడేస్తే లోపల మీద కూడా బయటకు వచ్చింది. నిజమండి, కానీ సింపుల్గా చెప్పి అన్నాను. దేవుని ఆత్మలకు తైరిసేపులుగా వచ్చేదంటే అర్థం ఎప్పుడైనా చేసుకోవాలి. ఎవరైనా అనుకోవాలి కనుక దేవుని బిడ్డలారా, నిజంగా వస్తే నువ్వు చూడలేవు, చేస్తావా అని దేవుడి తిరిగా చెప్పాడు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము, ఆయన తెలుసు మైదైన దేవాది దేవుడు ఎంత ఘనుడు మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని మొక్క దర్శించాలని వేల కొలది దేవదూతలతో ఆయన ఎలా ఉంటాడో చూడు. ఒక వచ్చిన పని నేను వాక్యంలోకి వచ్చేస్తాను. చదవడా వాడపోతే నేను వాక్యం సమూహములో చేరి గానము చేసెదము ప్రభువా నిత్యము స్తుతింతుము. కొండపడి దేవదూతల సమూహములో కూడి గానము చేసెదము ప్రభువా నిత్యము స్తుతింతుము. యేసయ్యా
నీ విస్తారమైన బదులున ఇలా అన్నది. మర్చిపోయాను, వాళ్ళే దాట వేస్తే నెక్స్ట్ వీక్ తప్పరు, పులివారం మాత్రం తప్పదు. చెప్పండి చెప్పండి, తొందర చెప్పండి. నాకు అర్థం కావట్లేదు, నాకు వినిపించలేదు అబ్బా, నాకు ఈ మధ్య మాట వినిపించలేదు. నిజం అండి, నాకు ఎందుకో మరి మాట వినిపిస్తాం లేదు. ప్రాణం ఏంటో వీరందరూ ఇప్పుడు పెద్ద పెద్దగా మాట్లాడి క్యాపలు వేసేవారు. నాకు చెవులు బాగా ఇదైపోయింది. చెప్పండి. అధ్యాయం చెప్పండి, వచ్చిన చెప్పండి, ముందు చూడమని చెప్పాలి. మధ్య వార్త వర్గానికి అన్నారే 16వ అధ్యాయము 24-25 వచ్చాను చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సిలువ చాలా విలువైనది. సిలువలో ఉన్నది త్యాగం, సిలువలో ఉన్నది కృప, సిలువలో ఉన్నది క్షమ, సిలువలో ఉన్నది దేవుని బిడ్డలారా దీవెన, సిలువలో ఉన్నది పాపములు క్షమించడం. సిలువ దేవుని రాజ్యానికి ఒకే ఒక్క దిక్కు. నీకు నాకైనా మనెవరికైనా సిలువే. ఈ సిలువను కలిగి ఉండుట ఎంత విలువైనదో అక్కడ దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. ఇది నీకు ఇష్టపూర్వకంగా నేను వెంబడించాలి అనుకుంటే దీనిలో సత్యం లేవు. ఎత్తుకో, నన్ను వెంబడించు అని తన ప్రాణం పోగొట్టుకునేవాడు దక్కించుకుంటాడని వాక్యం విన్నా. దేవుని కొరకు, దేవుని కోసం అనేది చాలా విలువైనది కనుక చెప్పిన మెసేజ్ దేవాది దేవుడు మాట్లాడినందుకు మనం చెల్తాం. సరే, ఈరోజు దేవుడు మనందరినీ ఎంతో ఉన్నతమైన కృపలో నడిపిస్తున్నాడు. మంచిదే. అయితే బదులు కంటే, సర్వాంగ హోమాల కంటే దేవుడు కోరుకుంటుంది ఆత్మ శరీరము ప్రాణాత్మలు సత్యంగా ఆయన అప్పగించాలి. అందుకని కీర్తన గారు 9వ అధ్యాయం చదవద్దు కానీ నీతియుక్తమైన బదులు అర్పించండి, యెహోవాను కనపరచండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనవి నీతియుక్తమైనవి దేవుడు కోరుకుంటున్నాడు. స్పిరిచువల్ సాక్రిఫైస్ ఆత్మ సంబంధమైనవి. మన ఆత్మీయ జీవితంలో నువ్వేం తెచ్చావు, ఏమి ఇచ్చావు అనే దానికంటే దేవుడు నిన్ను నన్ను మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైనవి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన బలియాగముగా దేవుడికి అప్పగించబడాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన రీతిలో నీవు దేవాది దేవుడికి సత్యంగా ఆయనలో ఇమిడిపోవాలని కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వేమేమో తీసుకొచ్చి కనపరచలేవు. ఇలా ఏమిచ్చినా నీకు ఆకర్షిస్తానయ్యా, ఏమిచ్చినా నీకు కనపరచాలి, ఏం తీసుకొస్తావయ్యా మేఘా గారు? నేను అడుగుతున్నా మేఘా గారు, నేను అడుగుతున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమిచ్చి నేను దర్శించాలయ్యా? ఏమండి, ఏమిస్తాం? ఆలోచించండి. కనుక దేవుడు బిడ్డలారా, మీ జీవితం యొక్క విలువైనటువంటి అమ్మ సాక్రిఫైస్ అర్పణ. అవును, ఈ జీవితం దేవుడికి ఇవ్వకుండా నేను ఇచ్చాను అనుకోవటం ఒకటి ముసుగు, రెండవది మోసమే.
దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. నేను యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని గ్రహించాను. మనం ఎక్కువగా ఏం మాట్లాడుకుంటూ ఉంటామంటే వాక్యం వినవాడు మట్టుకై ఉండి అవతులకి పోయి తానెట్టి వాడో మర్చిపోతాడు అని విన్నామా లేదా? గట్టి చెప్పండి. కాదు, అయితే వినేవాడు ఎలా ఉంటాడు అనేది కింది పాయింట్ ఉంది. చదివాను, ఒకసారి చూడండి. నాకు ప్రశ్న పడుతుంది. మొత్తం వచ్చాయి. చూద్దాం. చెప్పండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. కనుక ఈ విషయాన్ని మనం గ్రహించుదాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనం క్షయబీజం నుండి పుట్టలేదని పేరు గారు అంటారు. మనం క్షయబీజం నుండి పుట్టలేదంట, అక్షయమైన బీజం నుండి పుట్టాడంట అంటాడు పౌలు గారు. మొదట రాసిన పేరు పత్రిక, మొదట రాసిన పేరు పత్రిక 22-23 కలిసి ఉంటుంది. చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. చాలు. కనుక అక్షయమైన బీజము అంటే శాశ్వతమైన వాక్యము. దేవుని బిడ్డలారా, దీని నుండి మనం పుట్టాము, నూతన సంపన్ములోకి వచ్చాము, దేవుని కలిగిన వారుగా ఉన్నాం, దేవుని వెంబడించే వారుగా ఉన్నాం, దేవుని సిలిమెత్తుకుని ఆయనతో పాటు సాగువారుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ తీరుగా విను వారు ఇలాగా ఉంటారు. నిష్కపటమైన తీరులో వారి యొక్క కిందకి రాయబడి ఉంది, తర్వాత చదువుకోండి. అలాగ ముందుకు సాగిపోతూ ఉంటారు. మనం ఏ బీజం నుండి పుట్టాం? అశాస్త్రమైన లోక సంబంధంగా లేమండి. అక్షయ బీజము శాశ్వతమైన వాక్యంగా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవునికి అర్పించే ఒక అర్పణగా, బలియాగముగా, ఒక బలిగా నీవు దేవునికి ఇష్టకరంగా ఉండటానికి నీ జీవితము మొట్టమొదటిగా దేవునిలో జీవించాలి అని మాట్లాడుతున్నాం. దేవునిలో జీవించున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో జీవించడం అనేది రకరకాలుగా ఉండవచ్చు. అసలు మనం బైబిల్ శారీరంగా తల్లి గర్భం నుండే వచ్చిన మాట వాస్తవమే. తల్లి గర్భం నుండి వచ్చిన మాట వాస్తవమే. యేసు ప్రభువు కూడాను అసలైన శిశువుగా ఆ ఉన్న గా కనుక వస్తే ఆ తల్లి తట్టుకోలేదు కనుక ఆయన మానవ రూపంలో శరీరానికి వచ్చాడు. అలాగే నీవు నేను కూడాను తల్లి గర్భం నుండి వచ్చి ఉన్నాం. ఇది కాదు ఇక్కడ పాయింట్. ఆత్మ సంబంధమైన మనం వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయం మీద దృష్టిస్తారని పడుగానంటారు. కనుక మనం దేవుడు జీవించడం దేవుడికి ఇష్టం. కనుక దేవుని యొక్క ఆత్మ మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. దేవుల్లో జీవించిన దేవుని బిడ్డగా మన 3వ అధ్యాయము ప్రకటనలో నేను చదువుతున్నప్పుడు లౌదీకయ చదువుతూ ఉన్నాను. నాకు దేవుని ఆత్మ ఒక విషయాన్ని అక్కడ
మెన్షన్ చేసింది. నేను చదువుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు చల్లగానూ లేవు, నీకు వెచ్చగానూ లేవు, కనుక నేను ఉమ్మి వేస్తుంటాను, ఉమ్మి వేయాలని ఉద్దేశించున్నాను అన్నాడు. దేవుడు బిడ్డలారా, ఉమ్మిని ఇంగ్లీష్లో స్ప్యూ అంటారు. నేను చేస్తున్నా దానికి పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి ఒబిజ్, వాంతి అంటే నిన్ను చూసినప్పుడు లేదా నన్ను చూసినప్పుడు దేవుడికి అంత అసహ్యం కలిగిందంట, అది ఉమ్మి వేయట అనేది ఈ భాషలో మా దేవుడు మాట్లాడారు. ఒకప్పుడు నీవు నేను మనందరం ఆయనకి ఇష్ట కలుపుగా, ఎందుకంటే తల్లి గర్భం నువ్వు వచ్చిన తర్వాత అక్కడ ఎస్కేల్ 16 అక్కడ డిస్క్రిప్షన్ ఉంది, నేను చదివించాను. అక్కడ ఆమె ఆ బిడ్డను దానం వేసినప్పుడు చూస్తే వారందరూ యేసులేమో పాడైపోయినప్పుడు బబులోను నివాసులు కానీ ఎవరైనా సరే ఆ యెరూషలేము చూసి ఐసి అనుకున్నారంట. ఓహో అదే అమ్మా శాపాస్పదముగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట. ఇది చాలా ఉన్నతమైన పథకం అన్నారు కదా, దేవుడికి సింహాసనం స్థలం అన్నారు కదా, దేవుడు మెచ్చుకునే కోరుకునేటువంటి యెరూషలేము అన్నారు కదా, ఈ రోజు ఏమిటి దీనికి గతిపడుతున్నాయి? అర్థమవుతుందా కావండి? అదే వాళ్ళంతా తలలోచుతూ ఇలాగ సాగిపోతూ పాఠశాలలు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చూసి ఇలాగ సాగిపోతూ దాన్ని ఒక రకమైనటువంటి వీళ్ళు శాపాస్పదముగాను అపహాస్యాస్పదంగా మాట్లాడుకున్నారంట. ఎలా ఉండవలసింది, ఏ తీరుగా ఉండవలసింది, దేవుడు ఎలా కోరుకున్నాడు, ఈరోజు అలా లేదే, అలా లేదే. అయితే దేవుడు ఈ లౌదైతే దేవుడు ఎంతో ప్రేమించాడు, 7 సంఘాలు ప్రేమించాడండి. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు 7 సంఘాలను ప్రేమించాడు. 7 సంఖ్య ఆయనకు చాలా ఇష్టం కదా. 7 సంఘాలను ప్రేమించాడు. ప్రేమిస్తేనే లోపం పడ్డాడు, ప్రేమిస్తేనే ఉన్న విషయాన్ని అసిస్ట్గా మాట్లాడాడు, ప్రేమిస్తేనే నీకు ఖచ్చితంగా ఉంది కనుక నువ్వు జయించితే కొన్ని బహుమానాలు ఉన్నాయని చెప్పాడు. ప్రేమించకపోతే చెప్పేవాడు ప్రపంచంలో కోపలలో నా దేవుడిని ప్రేమించిన వాడు, దేవుడు కూడా అదే దేవుడు లోపల ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ఎస్పెషల్లీ అమ్మా నిన్ను నన్ను ప్రేమించాడు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన తీరులో ప్రేమించాడు. ఏమిటా ప్రత్యేకత? ఒకటి, ఆయన రక్తంలో కరగబడిన వారిగా చేస్తాడు. రెండవది, పరిశుద్ధ జనాంగంగా చేస్తాడు. మూడవగా యాజకుల వంశంగా చేస్తాడు. ఈ విధంగా చేసుకొని ఒక సజీవమైన మందిరం కట్టబడటానికి ఇష్టపడతాడు. ఆ మందిరం కట్టబడితే దానిలో ఎల్లప్పుడూ యుగములో నివాసం ఉండటానికి ఇష్టపడ్డాడు. అదిగా ప్రేమించాడు. కనుక ఆ ప్రేమించేది కనుకనే 7 సంఘాలు ప్రత్యేకంగా కొన్ని లోపములు ఎత్తుపట్టాడు. ప్రేమిస్తే ఎత్తుపట్టాడండి, ప్రేమించకపోతే చెప్పేవాడు. లోకంలో చాలా మంది వారి ఇష్టానుసారమైన జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ ప్రేమించలేదు, అందరితో మాట్లాడలేదు, అందరితో హెచ్చరించలేదు. నా కుమారి ఇలా అలా, నా కుమారి ఇలాగ అలాగా నేను చెప్పలేదని, కానీ నేను ఎంతో మెత్తగా ప్రేమించాను దేవుని బిడ్డ. అందుకని ఒక్కొక్క సంఖ్యలో ఒక్కొక్క లోపం ఎత్తున లౌదీకాన్ని ఖచ్చితంగా చెప్పాను. ఉమ్మి వేస్తున్నానంటే ఉమ్మి వేయలేదు, పొరపాటు పడకండి, నిజంగానే కూర్చోండి అనకండి. అంటే మనం ఆశ్రయించుకోండి, మనం మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయింది. మనం ఆయనకు ఆయాసంగా జీవిస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా ఆయన మనకు వ్యతిరేకమైంది. దేవుని బిడ్డలాది ఇవి తీసేసుకో. ఆయన 7 సంఘాలు దేవుడు వర్తమానాలు పంపించాడు.
ఎంత ప్రేమిస్తే చెప్పాడు మీరు ఆలోచించండి. తాను ప్రేమించిన కుమారుని శిక్షించి అనే వాక్యం చాలా యథార్థమైంది. కనుక దేవుని బిడ్డలారా ఉన్న పడితే దేవుని ఇష్టం, దిక్కుకుంటే దేవుని ఇష్టపడతాడు. దేవుడు ఒక మనిషిని ఉన్నతమైన కృపల కొరకు చేసుకున్నాడండి. ఇది విలువైన జీవితం. అందుకని విలువైన జీవితం పాడవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని లౌదేకాన్ని కూడా ప్రేమించి నువ్వు సరి చేసుకుంటే అని చెప్పాను. అప్పుడు ప్రత్యేకమైన రివార్డ్స్ ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఎవరికి లేనటువంటి ధనిత, 7 సంఘాలకి లేనటువంటి ధనిత ఏమి ఇచ్చాడంటే, ఏమండి, నీవు నేను కలిసి భోజించేస్తాను. ఏమి స్తోత్రం చెప్పాలందరం. అందరూ కలిసి విందులు చేసి ఆనందముగా నుండురు. ఎంత ధన్యత మీద ఆలోచించండి. ఇటు ధన్యతను కోల్పోవద్దు, ఇటు అవకాశం కోల్పోవద్దు. దేవుడు నేను విక్రమగా అధికంగా ప్రేమించాడు. ఆయన రేఖ శాంతపడు, ఆయన సహమును తృణీకరించవద్దు. కనుక దేవుని బిడ్డలారా ఆయనలో జీవించాలని కోరుకుంటున్నాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆయనలో జీవించడం దేవునికి ఇష్టం. ఆయనలో జీవించడానికి ఒక లోకం ఉండదు, పాపం ఒక తావు లేదు, శాపగ్రస్తమైన ఉండదు. లోకం వస్తే అంతకంటే రాదు. కనుక దేవుని బిడ్డలారా నీవేమి కనపడితే కంటే ఆయనలాగా ప్రశ్నించుకో. ఏమి చేయి ప్రశ్నిస్తున్నాయ్యా, ఏమిస్తావయ్యా నేను అడుగుతున్నా. మేఘాగా ఏమంటే ప్రవక్త గారు ఏమిస్తావయ్యా? చాలా మంది లేటుగా గర్భం ధరించి పిల్లలను అంటారు కదా, చాలా మంది అక్కడక్కడ. వాళ్ళు ఏదో ఆవేశాత్మకంగా దేవుడికి కొన్ని చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఇస్తే నేను సేవకిస్తానండి గొప్పల మరి మా ఇచ్చేదంతా సచ్చేదంతా లేదు గబాలని అంటాం. ఏమండి నీకు ఆ ప్రామిస్ గట్టిగా స్థలంగా ఉండాలి. అంతే దేవుడు కోరుకుంటున్నా. దేవుడితో కదా నువ్వు చెప్పింది, మనుషులతో కాదుగా. ఆలోచించాను. నేను కూడా వచ్చిన ప్రతలో పాట పడతాను. సిస్టర్ జేస్కంలో మేము కలిసి ఉండాము. వాళ్ళ అమ్మగారు నాకు ఒక సాక్ష్యం చెప్పింది. మంచి దైవమైన ఫ్యామిలీ ఉంది. ఆమెకు మొట్టమొదట కన్సీవ్డ్ అయినప్పుడు ప్రభా నాకు కనుక ఒక మగబిడ్డని ఇస్తే సేవకిస్తాను అంటారు. అంటే మర్చిపోలేదులేండి, మరి ఏదైనా కానీ కారణం కావచ్చు. పెద్దవాడయ్యాడు, చదువుకుంటున్నాడు, చక్క డిగ్రీ కూడా అయిపోవచ్చండి. ఈలోపు దేవుడు అడుగుతున్నాడు పదే 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 ప్రార్థన
ప్రాంతంలో కూర్చుంటే స్వరం వినిపిస్తూ ఉందంట. ఏది నీ వాగ్దానం, ఏది నీ వాగ్దానం అడుగుతూ ఉన్నాడంట. సరే కదా అని ఓ రోజు అయిపోయింది అడిగిందంట. కొడుకుని పిలిచి, అయ్యా నేను ఫలానప్పుడు ఇలాగ అనుకున్నాను, ఇలా సంగతి తెలియకుండా తిట్టుకున్నాను. ఏమన్నాడంటే నా తెలియకుండా ఎందుకున్నా అంటే తల్లిని తప్పుడుగా చేశాడన్నమాట. నా తెలియకుండా ఎందుకు తప్పుకున్నా జరిగిన సంగతి నాతోనే అన్నాను అనిపిస్తున్నాడు. అయ్యా నేను దేవునితో చెప్పేస్తానయ్యా, నీ చెప్పిన మాట వస్తాను అంటే ఇష్టం లేకుండా దేవుని సరికొచ్చాడు. వాళ్ళు సాల్వేషన్ మీ ప్రాంతం లేదులేండి, అటు తెనాలి, గుంటూరు, విజయవాడ, రేపల్లి, బాపట్ల ఏరియా అంతా సాల్వేషన్ ఉంటుంది. ఉంటుంది వాళ్ళు బాప్తిస్తాం జెండా పెడతారు. ఆ జెండాలోకి వెళ్తేనే బాప్తిస్తాం అంటారు. అది ఒక రీతి, అది వేరే తీసేసేయండి. కనుక దేవుని బిడ్డారా ఆలోచించండి కనుక నీవు ఒక అలాంటి తప్పుడు మరొక బలి చేసుకోవద్దు. కానీ దేవుడికి కనపరిచే, దేవుడికి విలువైన మెచ్చే నీ జీవితమే ఒక మరొకబడి అయిపోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు కోరుకుంటుంది అదే కదండి. ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక మారు బలిపీఠం దగ్గరికి వచ్చి బల్లెప్పుడు చేస్తూ ఉంటాడు. ఒక మారి సంవత్సరంలో దేవుడు సంవత్సరానికి ఒక్క మారు ఇస్తున్నావు కదా అని చెప్పేసి నేను ఎత్తుకుని ఇది చేయలేదండి. అర్పించే అతనికైతే కూడాను అర్పించేది కావాలి. క్షమించండి, అర్పించే దానికంటే అర్పించే వ్యక్తిని దేవుడు. మనకి ఈరోజు నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి బల్యర్పణం లేపడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనలో జీవించే విధానమే ఈ బల్యర్పణ. అంతే. నేను ఈ ఊరు రాకముందు ఒక దైవజనుడు స్టేజీ మీద ఒక వాక్యం చెప్తూ ఒక మాట అన్నది. ఇప్పటికి కూడా ఆయన చనిపోయాడండి. నేను సజీవంగా ఉన్నాను. నాకు ఒక మాట ఏం చెప్పాడండి, డయాస్ మీద ఉంది చక్కగా మెసేజ్ ఇస్తూ అన్నాడు, దేవుని చూసే కన్ను లోకాన్ని చూడదు, లోకం చూసే కన్ను దేవుని చూడదు అని చెప్పాడు. ఇప్పటికీ నాకు అది ప్రింట్ అయిపోయింది. అవును, అందుకే దావీదు అంటాడు, లోపము తట్టు కాక నా హృదయం నీ శాస్త్రం తట్టుకుపోయా. అలాగే దేవుని బిడ్డలాగా నీవే ఒక బల్లెప్పడం అయిపోయి ఆయన జీవించిన నీకు మరొక నేను పనులు దేవుణ్ణి చూస్తున్నా అంతే. ఆయనలో జీవించడం అదే గొప్ప పర్యాయం, అదే గొప్ప. నువ్వు ఏమేమి ఇచ్చడానికంటే శ్రేష్టకరమైన స్థితి అదే. కనుక దేవుడు నిన్ను ప్రేమించాడంటే, నిన్ను కోరుకున్నాడు అంటే కేవలం నీ జీవితం కంప్లీట్ ఒక బలియాగంగా కావాలనుకో. అంతే అంతే. 100 మంది వచ్చి వాక్యం చెప్పడం లేదా అంటున్నా సరే భయపడదు. అంతేనండి. పేతురు నాకు రిజర్వ్ కథనం ఆడేయాడు, సురుడయ్యాడు. గతంలో తిరుగుపడ్డాడు, గతంలో ఎగిరిపడ్డాడు, గతంలో హైరాన్ అయిపోయాడు. దేవుని బిడ్డలారా, 11 మంది శిష్యులు కలిసి ఈ 12వ వాడిని ముందుకు పెట్టేవాడు. ప్రభు నేను అడగాలన్నా అలా ఉండేటువంటి ఆయన పునరుత్థానుడైన యేసు ప్రభు దొరుకుతాను కావడం సరైపోయిన తర్వాత దేవుని ఆత్మ గ్రహించి వచ్చి నువ్వు చేస్తావు. నువ్వు ఎలాంటి వాడివయ్యా? కదన్నవాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుళ్ళు జీవించటం ఒక కథలో అదే గొప్ప పని చెప్పండి, అదే గొప్ప పని చెప్పండి. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేమి ఇస్తావో అని కాదు, ఏమి తెచ్చావో అన్నది కాదు, ఏమి పెట్టామన్నది కాదు, ఏమి చేస్తామన్నది కాదు. దేవుని బిడ్డలను ఆలోచించండి. కాలం లేదు, ప్రభు
లోకంలో జీవిస్తున్నావా, దేవుల్లో జీవిస్తున్నావా? రెండు ప్రశ్న. ఏ వైపు ఉన్నావు? నాకు ఆలోచించండి ప్రియుల. దేవుల్లో ఉంటే నీ ఎదుట ఉన్నది కూడా నీకు కనిపిస్తుంది. నేను చదువుకుంటున్న రోజుల్లో మా మామయ్య గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను మొదలు నడుచుకుంటూ వస్తాను. ఈ రైల్వే స్టేషన్లో కూడా ట్రాక్ మీద గుండా నడుచుకుంటూ ఇలాగా వస్తూ ఉంటాను. ఆ అక్క పేరు చూసేలా ఆ అక్కయ్య పెద్ద బిల్లు తీసుకుని నాకు ఎదురు వచ్చేది. నేను ఆమెను కూడా చూసేదాన్ని కాదు, ఆమెను కూడా చూసేదాన్ని కాదు. ఇంటికి వచ్చాను, ఏ సామాన్య నేను ఎదురు వచ్చాను, నిలబడిపోతే కనీసం నాకు చూడలేదు. నేను నిజంగా చూడలేదక్క, నిజంగా చూడలేదక్క. నేను ఎవరిని చూసేదాన్ని కాదు. ఈరోజు దేవుళ్ళు ఉన్నాను కాదు, అప్పుడు లేకపోయినా నేను చూడలేదు. నేను పోతూనే ఉండేదాన్ని కానీ నాకు ఆ మనిషి ఎదురు వచ్చాడు, ఏ మనిషి ఎదురు వచ్చాడని నేను చూసేదాన్ని కాదండి. మరి ఎందుకు అట్లా అయ్యాను? నాకు దేవుడే చేశాడు నాకు తెలీదు. అట్లా 2-3 సందర్భాలు జరిగితే కూడా ఈ మాట అనేది ఎందుకు రావడం? నేను నీకు ఎదురు వచ్చాను కదా శ్యామ, నేను కనీసం చూడలేదు, ఏ తక్క అని కూడా అనలేదే. నేను చూడలేదు, నేను చూడలేదు. అవును, దేవుల్లో ఉండే జీవితం మరొకరు కనిపించడం, మరొకరు అనిపించడం. ఆలోచించి దేవుల్లో జీవిస్తున్నావా, లోకంలో జీవిస్తున్నావా? అతిథిగా తనం ఉంటే లవజీకరణ ఆశ్రయించుకుంటాను. ఏమండి చదివించను కానీ ఫిజికల్ 16 ఇష్టమే నాకు. ఆ వచ్చిన మాత్రము తల్లి గర్భం వచ్చిన తర్వాత బట్ట చుట్టలేదంట, నా అభిశత్రులకు అయిపడలేదంట, ఉప్పు రాయబడలేదంట. ఒక్కోటి బలి ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పలేదు. ఏమండి అవతలు బాధేస్తాను. చూసే వాళ్ళందరికీ అసహ్యకరంగా ఉందంట. చూసేవారికి అసహ్యకరంగా ఉంది ఏమండి? చూసేవారు ఇష్టపడకపోతే ఏమైందండి? దేవుడు ఇష్టపడ్డాడు, అసహ్యమైంది అన్ని ఇష్టపడ్డాడు. ఆలోచించండి. దాన్ని తీసుకొచ్చి అసహ్యకరమైన తీసుకువచ్చి రక్తంతో దాని మీద రక్తం అంతా కలిగేశారు. రక్తం అనగా పాపం. దాని యొక్క పాపిస్తూ జీవితం, పాప సంబంధమైన జీవితం, లోక సంబంధమైన జీవితం మొత్తం కూడా వదిలించి ధారించి దాన్ని చక్కని విచిత్రమైన వస్త్రం తొలగించి విశేషమైన ఆభరణ వస్తువులు ధరింపజేసి సమాధానం అనే చెప్పులని తోడుకొని ఇచ్చాడంట. అప్పుడు అది చూసి దాన్ని చూసి ఏదో చూసి ఎక్కడ ఉన్నారని చెప్పాలి. ఎక్కడ పడేస్తే ఎక్కడ పడవేస్తే బయట పారవేయబడితే అందరూ చూసి అసహించుకుంటే ఏమిటి అసహించుకోవాలి. దాన్ని తీసుకొచ్చి ఇన్ని పనులు చేస్తే అప్పుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో మీరు చెప్పండి సార్, చూడకుండా చెప్పండి. ఏమన్నాడు ఒక మాట చెప్పండి, నేను త్వరగా ముగిస్తాను. కాదు కాదు కాదు, ఒక మాట చెప్పండి. నేను చెప్పంటారా? చెప్పండి, రాజీ పడండి, చెప్పంటారా? ఏమండి వెనకాల చెప్పరా? చెప్పంటారా? అమ్మా ఇప్పుడు నీవు నా దానవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గంభీరమైన కార్యములు చేస్తే ఆయన దానిలాగా చేసుకుని ఆలోచించి ఆయనలో జీవించడం నేర్చుకోండి. ఆలోచించింది ఇలా వాక్యం నిదర్శనం, వాక్యమైన నిదర్శనం. నిన్న ఒక చూస్తే పేర్లు చెప్పండి. డయాస్ మీద ఉండి పేర్లు పిలుస్తున్నాను. నేను పేర్లు కూడా పిలుస్తానా అనుకున్నాను. పిలిచిన పేర్లు అన్నిటికీ ఒకే మాట,
దేవుడు నీకు తోడే ఉన్నాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. అందరికి ఒకే మాట. ఇదేంటబ్బా, అందరికి ఇదే మాట, అందరికి ఇదే మాట. ఇదేంటబ్బా, ఇంకేమి లేవా, ఇంకా మాట్లాడేవి లేవా? నన్నే అనుకోండి ఉదయాన్ని, నా పేరు పెట్టే క్రిస్టియన్ అనుకోండి. ఏమండి, నా పేరు అనుకోండి, శ్యామల దేవుడు నీకు తోడే ఉన్నాడు అని అంతే కదా. ఇదేంటండి, ఇదేంటి ప్రభా, అసలు ఇదేంటి నాకు అర్థం కాలేదు అనుకున్నాను. నేను తర్జన భర్జన కావాలి దీనికి వచ్చి నాకు ఎందుకు అంటే అమ్మని ఆలోచించండి. ఇలాంటి వాటిని దృష్టి పెట్టవద్దు. ప్రభు నోటి నుండి స్వయంగా కొన్ని వాగ్దానాలు చేస్తాడు వారి పట్ల. నమ్మదగినవి, మారని వాగ్దానము. నేను ఏం చేయాలో, ఏ తీరుగా ఉంచాలో, ఎలా ఉన్నతంగా చర్చకరంగా ఎత్తపట్టాలో తగ్గిస్తానే ఉంటాను. దానియేలుని ఎగ్జాల్ట్ చేయటానికి, ఎత్తడానికి కొంత టైం పడుతుంది. ఆలోచించండి. యోసేపును ఐగుప్తు నుండి ఆ శస్త్రాలతో బయటకు తీసిన తర్వాత కొంత టైం పట్టింది ఆ దేశానికి అధినేత అవుతాను. ఎన్నిక లేక ఎక్కడో ఊరు చివర ఉన్నటువంటి పిల్లతండ్రి బాబాయ్ ఎక్కడో ఊరు చివర ఉంచాడు. పన్ను వచ్చాము యోగ క్షేమాలు చూసుకుంటూ చూసిన వాళ్ళు వర్చమంగా ఉంటూ ఉండేటువంటి ఆయన ఆమెను చూసుకుంటూ ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. ఆమె ఎప్పుడు కూడా అనుకుని ఉండదు, ఆలోచించకూడదు. ఆస్ట్రో రోజుకి నేను భార్యను అవుతాను పాపం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుండదు. 127 సంవత్సరాలకు అధిపతి ఆయన మామూలైన అనుకున్నట్టుగా తగిన సమయం వస్తే అది ఆగదు. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుల్లో జీవించమని నేర్చుకోండి. మనుషుల్లో కాదు, మనుషుల్లో ఏమీ లేదు. దేవుని బిడ్డలు మనుషులు చూసి పడిపోవటం కంటే దేవుని చూసి ఉన్నతమైన డబ్బు కుప్పలాగా వెళ్ళిపోవడం చాలా మంచిది. అదే ఈ వాక్యం దేవుడు నాకు బయలుపరిచిన తర్వాత నేను అలాగ ధ్యానం చేస్తూ ఉన్నాను. నాకు విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఒక మాసం కూడా చూడండి, ఎప్పుడు చందాము త్వరగా ముగిస్తున్నాను. ఉదయం లేస్తాను. కీర్తన 15 వచ్చాయి. కీర్తన 15 వచ్చా మొదలు వచ్చి త్వరగా చేయండి గట్టిగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే 2 ప్రశ్నలకు సమాధానం నీవు చెప్పుకో. దేవుడు అడిగాడు, సమాధానం నేనే అని అంటావా? నేను కాదయ్యా అంటావు. దావీదు అంటున్నాడు అక్కడ, యెహోవా ఈ గుడారంలో అతిథులు గెస్ట్ 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. నీ పరిశుద్ధ పర్వతం ఎక్కడ ఉన్న వాడు ఎవడు? ఎక్కగలిగిన వాటి ఎక్కడ అంటే మామూలు విషయం కాదు. ఒప్పుకున్నాను దీక్షతో నువ్వు ఎక్కగలిగితే, దేవుని వైపు చూస్తే ఎక్కగలిగితే, దేవుని చిత్తం చేస్తే ఎక్కగలిగితే చాలా తేలిక. నేను చాలాసార్లు చెప్పాను, నేను చాలా పరిస్థితి కాలంలో ఉన్నప్పుడు అప్పుడు నేను రాలేదు. నేను చాలా వేదనతో బాధతో పిడిగిపోయి నిరాశలో ఉన్నప్పుడు, నేను పండుకొని అలాగా బాధపడుతున్నప్పుడు కన్నీరు ఇటు అటు పోతూ ఉన్నాయి. నా దేవుడు నన్ను చూశాడు, నాకు స్వరం వినిపించింది. బెత్లెహేము నుండి యెరూషలేముకు కొంచెం దూరం, ఆత్మీయంగా నడిస్తే కొంచెమే, చూస్తే దూరమే. చివరి నాలు దేవుళ్ళలో జీవించడం నేర్చుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు
బలు అర్పించడు కంటే. అందుకే అంటాడు ఇజ్రాయేల్, నువ్వు బలు అర్పించలేదు, అవి కాలేదు ఇవి కాలేదని ఏడోదని అన్నానా ఇజ్రాయేలు? నేను నిన్ను అడగలేదే, ఈ పాప చేత నేను విసిగించాను. వాళ్ళు ఉన్న ఏ లోపం ఉన్నా తీసేసుకుని దేవుడు వచ్చింది. దేవుడు చూసుకుంటున్నాడు ఈరోజు, దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు. అందుకంటున్నాడు, శాస్త్రమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను కృప చూపుతున్నాను అంటున్నాడు. అందుకే భక్తులు అంటాడు, అయ్యా నీ చెయ్యి ఎడతెగక నా మీద భారంగా ఉంది అంటాడు. ఆయన చెయ్యి తీసేస్తే కష్టం కష్టం. ఆలోచించండి. ఈ మధ్యాహ్నం కదా ఎలా ఉన్నావు? ఏమి ఇచ్చావు, ఏమి తెచ్చావు? క్రియలు కూడా అవసరమే, క్రియలు కూడా అవసరమే. అంత తాగలేదు, ఆత్మీయ జీవితం అంత తాగలేదు. కానీ నువ్వు దేవుళ్ళో జీవించి నువ్వు ఆయనలో చక్కగా ముందంజ వేయాలని, అది గొప్ప బలి. ఆ బలుల కంటే నీవే ఒక బలి. దైవజనులందరూ కూడాను నేను పిలిస్తే ఎవరు కూడా మేము రామండి అంటారండి. ఎందుకో తెలుసా, నాకు సేమో నాకు అర్థం ఏం కాదు, కానీ నేను రక్షించాల్సిన అవసరం ఏం లేదు. కానీ నా జీవితంలో సాక్రిఫిషియల్ దేవుడు చూశారు, నాలో ఉన్న విశేషకరమైన త్యాగం చూశారు. దేవుడు బిడ్డలారా, అందుకే నేను అందరూ ప్రేమ కొద్దీ తల్లిగారు అని పిలుస్తూ ఉంటారు, అమ్మగారు అని పిలుస్తారు. అవునండి, ఆలోచించండి పిల్లలు, నేనే నా దేవునికి ఒక పర్యాగం అయిపోయాను. అవును, ఇది యెహోవా దింపైన సువాసనాన్ని నేను కావడానికి ముందే నా దేవుడు నాతో మాట్లాడు. అవునా, ఎంతమంది ఉన్నా గూడినా రాలినా పోయినా నా దేవుడు నేను నింపైన సువాసనే. లైక్ రోజ్, ఇంకేమైనా సరే ఎక్సెప్ట్ దానికి మించిన నేను ఆయనకి ఇష్టమయ్యాను. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని చిత్తం చేస్తూ ఆయన పాలు మోసుకుంటూ ఇప్పటిదాకా ఈ స్టేజీకి వచ్చారు. ఇప్పుడు నా స్టేజీ ఆయన. నాకు దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తాను. ఈరోజు నువ్వు ఏమేమి ఇవ్వనవసరం లేదు, నేనే ఒక జాగ్రత్తగా ఒక పర్యాటం అయిపోతుంది. అందుకే పౌలు గారు అంటాడు, నేను నా దేవుడికి ఒక ప్రాణాత్మగా పోయిస్తున్నాను అంటాడు. ప్రాణాత్మక పొందాలంటే సాక్రిఫైస్ చేస్తున్నాను ఇంగ్లీష్లో. నేను త్యాగపూర్వకంగా ఆయనలో నేను ముందుకు సాగుతున్నాను అన్నాను. అలా సొంతమా ఎలా ఉన్నావో లేదో ఒకసారి పరిశీలించుకో. నీ బదులు వద్దు, నువ్వు తీసుకొచ్చే వాటికి దేవుడికి వల్ల మన మీద వేలాది బస్సు వదలని నా విధంగా అబ్బా వేరే ఇజ్రాయేలు నువ్వు తీసుకొచ్చినంత అర్థం సర్వసృష్టి నాదే అయితే, లోకమూదాన్ని సంపూర్ణమే నాది. యెహోవా అయితే నువ్వు ఇచ్చలేమయ్యా, నీవే నాకు కావాలి. ఎవరు కావాలి? నీవే. మరి నీకు ఒక బల్యాలు అయిపోతావా? సంతోషించుకుందాం. అందుకు ప్రార్థన చేసుకుంటే నిమిషం పైవలసింది వారు ప్రభా విన్న వాక్యం పడతారు తీసేసేయండి. ఆలోచించాలి, చేసుకోవాలి. పళ్ళు చేస్తున్నారు, ఇంకా పళ్ళు గురి